కృపా సత్య సంపూర్ణుడుగా ఈ లోకములో మానవుల యొక్క పాప ప్రాయశ్చిత్తము కొరకు బలియాగము కావటానికి బలిగా అర్పణగా అర్పించుకొని మనమంతా కూడా పరిమళ సువాసనముగా ప్రభు కొరకు మనము జీవించున్నట్లుగా మనల్ని ప్రేమించినటువంటి దేవుడు ఆయన కృపతో మనలను తిరిగి స్వీకరించినటువంటి ప్రభువు యేసుక్రీస్తు వారి యొక్క శిలువ రక్తము చేత సంధి చేయబడి మనలను సమాధానపరుచుకున్నటువంటి దేవాతి దేవునికి స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను. అలాగనే మరి ప్రభు మరొక దినము కూడా మనం చూడటానికి మరొక దినములో కృపా వాక్యాన్ని ధ్యానం చేయటానికి ఆయన మనలను సజీవి లెక్కలో జ్ఞాపకం చేసుకున్నారు. అందును బట్టి దేవునికే మహిమ, దేవునికే ఘనత యుగ యుగములు ఆయనకే కలుగునుగాక. అలాగనే ప్రతిరోజు కూడా కృపా వాక్య ధ్యానాన్ని వింటూ ధ్యానం చేస్తూ అనుసరిస్తున్నటువంటి బిడ్డలకు ప్రభు పేరిట వందనములు. ప్రభు పేరిట మీకు శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకు మరొక దినములో ఆయన కృపా వాక్యమును మనము ధ్యానం చేయటానికి ప్రభు ఇచ్చిన వాక్యాన్ని చదువుకొని ప్రార్థనాపూర్వకంగా మనము ధ్యానం చేద్దాం. పరిశుద్ధ గ్రంథముల నుంచి దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. లూకా రాసినటువంటి సువార్త, లూకా సువార్త 13వ అధ్యాయము 23, 24 ఉన్నటువంటి వచనాలను చదువుకొని ప్రార్థనాపూర్వకంగా మనం ధ్యానం చేద్దాం. ఇక్కడ వ్రాయించినటువంటి మాటలు, వ్రాయబడినటువంటి మాటలు ఈ విధంగా ఉన్నాయి. ఒకడు, ప్రభువా, రక్షణ పొందువారు కొద్ది మందేనా అని ఆయన అడగగా, ఆయన వారిని చూచి, ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరారుడి, అనేకులు ప్రవేశింపజూతురు కాని వారి వలన కాదని మీతో చెప్పుచున్నాను. కృపగల తండ్రి, పరిశుద్ధుడా, మీకు వందనాలు. తండ్రి, ఉదయకాలమందు మీ మాటల్లో ఉన్నటువంటి సత్యాన్ని, సత్యవాక్యాన్ని వివరించి బోధించండి ప్రభు. ఈ మాటలు అనేక మందికి వినిపింప చేయటానికి, మీ మాటలు విన్న బిడ్డలు దీవించబడటానికి కృప దయచేయమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమెన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ రాయబడినటువంటి మాటలలో యేసు ప్రభు యొద్దకు ఒక అతను వచ్చి, రక్షణ పొందేటువంటి వారు అనేకులు కాదా? రక్షణ పొందేటువంటి వారు కొద్దిమందేనా? కొద్దిమంది అయితే మిగతా వాళ్ళు ఎందుకు రక్షణ పొందలేకపోతున్నారు? వారు రక్షణ పొందలేరా అన్నట్టుగా అతనిలో ఉన్నటువంటి ఒకవేళ అనుమానం కావచ్చు. అతని దృష్టికి ఏది అవగాహన చేసుకున్నాడో
అది యేసు ప్రభు ఎదుట ఆ యొక్క మరి అతను కలిగినటువంటి ఆ ప్రశ్న, అతనికి వచ్చినటువంటి ఆలోచన బట్టి దానికి పరిష్కారంగా, దానికి సమాధానంగా యేసు ప్రభు వారు ఏం చెప్తారో అన్నట్టుగా యేసు ప్రభు యొద్దకు వచ్చి అడుగుతున్నప్పుడు యేసు ప్రభు మరి ఇచ్చినటువంటి సమాధానం ఏంటంటే, ఈ రక్షణ పొందకుండా పోవటానికి, రక్షణలో మరి నడిపించబడి స్థిరపరచబడకుండా పోవటానికి, రక్షణ అనేది వారికి అర్థం కాకపోవటానికి, రక్షణ అంటే ఏంటి, రక్షణ ద్వారము అంటే ఏంటి, రక్షణలోకి ఎలాగా మరి ప్రవేశించాలి, ఆ రక్షణ అనేది ఎవరి వలన కలుగుతుంది, ఆ రక్షణ మానవ కోటికి ఏ విధంగా అవసరమో, ఎందుకు అవసరమో, రక్షణ అనేది అవసరమా అన్నట్టుగా ఉన్నటువంటి ప్రజలకు, అదే విధముగా యేసు ప్రభువును వచ్చి అడుగుతున్నటువంటి అతనుకు అర్థమయ్యేటువంటి పద్ధతిలో, కోణములో యేసు ప్రభు వారు చెప్పినటువంటి మాట, ఇరుకు ద్వారమున మరి ప్రవేశింప పోరాడుడి అని అంటాడు. అంటే అనేక మంది ఆయన చెప్పినటువంటి మాట ప్రకారంగా ఇరుకు ద్వారము అది జీవానికి, నిత్య జీవానికి మరి వెళ్ళేటువంటి మార్గము, అదే రక్షణ మార్గము. ఆ మార్గము కాకుండా మానవులు విశాల మార్గము, నాశనానికి నడిపించేటువంటి ఆ మార్గములో ఉంటూ, ఆ మార్గాన్ని ఎంచుకుంటూ అందులోకి ప్రవేశించి అందులో ఉండటానికి ఈ ఇరుకు మార్గము, ఇరుకు ద్వారము అనేది వారికి ఇష్టపడటం లేదు. అందులో వారు ప్రవేశించటానికి మనసు రావట్లేదు. ఎందుకంటే విశాల మార్గములో వారు అనుకున్న విధముగా చేయాలి, అనుకున్న విధముగా వారు చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇందును బట్టి మరి యేసు ప్రభు అలాగా పోరాడాలి, ఇరుకు మార్గాన్ని పోవటానికి ఆ మార్గాన్ని ఎంచుకోవాలి, ఆ మార్గాన్ని ఎంచుకొని అందులోకి ప్రవేశించటానికి మరి దానికి ఇష్టపడాలి. అలా కాకుండా మరి అలా రాకుండా, అలా ప్రవేశించకుండా నాకు రక్షణ కావాలి అంటే ఎలాగొస్తుంది? కనుక అందులోకి మరి వెళ్ళేటువంటి వారు తక్కువ, వెళ్ళాలనుకుంటారు కానీ అది వారి వల్ల కావట్లేదు అన్నట్టుగా యేసు ప్రభు వారు అక్కడ సమాధానం ఇస్తున్నట్లుగా. కనుక ఈ యొక్క ఉదయకాలమందు ఆ ద్వారముల గురించి, మరి ఆ యొక్క ఇరుకు ద్వారం అంటే ఏంటి, ఎందుకు ఇరుకు ద్వారము అని పిలువబడుతుంది, ఆ ఇరుకు ద్వారమే రక్షణ పొందినటువంటి వారు నిత్య జీవానికి ప్రవేశించటానికి మార్గము అని ప్రభు చెప్పినట్లుగా ఎలాగా, ఏ విధంగా అనేది మనము చూసినప్పుడు, మొదటిగా ఈ ఇరుక ద్వారము అనేది ఈ నేరో గేట్ లేదంటే మరి నేరో డోర్ అనేది ఎలాగా అనేది కూడా మరి మత్తయి సువార్తలో ఇంకా దాని గురించి ఇంకా బహుతేటగా మత్తయి సువార్త 7వ అధ్యాయము
13, 14 వచనాలలో ఆ మాటలు కూడా రాయబడి ఉన్నాయి. మొత్తానికి ఇరుకు ద్వారము యొక్క మరి అర్థాలు ఏంటి అవగాహన చేసుకోవటానికి ఎలాగా ఏంటి ఆ ఇరుకు మార్గము అని దాని యొక్క మరి లోతుల్లోకి మనం వెళ్ళినప్పుడు లోతుల్లోకి వెళ్ళి ధ్యానం చేస్తున్నప్పుడు మొదటగా ఏంటి ఆ ఇరుకు మార్గము అంటే అది రక్షణ మార్గము లేక మరి రక్షణకు కఠిన మార్గము అని కూడా మరి చెప్పవచ్చు. హార్డ్ పాత్ టు సాల్వేషన్. ఈ యొక్క ఇరుకు ద్వారము అంటే సులభ మార్గము కాదు, ఇది కష్టమైనదే, కానీ చివరికి నిత్య జీవము అనేది ఆ మార్గం గుండానే ప్రవేశించాలి. సులభంగా జీవించడం కాదు, దేవుని చిత్తానికి అనుగుణంగా జీవించేది ఈ యొక్క రక్షణ మార్గము. రెండవదిగా ఆ ఇరుకు మార్గము అంటే ఏంటో చూసినప్పుడు పశ్చాత్తాపము మరి పరిశుద్ధ జీవితము, రిపెంటెన్స్ అండ్ హోలీ లైఫ్ అనేది ఆ ఇరుకు మార్గము ద్వారానే ఆ ఇరుకు మార్గములో ఇరుకు మార్గం అంటే ఈ ద్వారం ద్వారా వెళ్ళాలంటే మనము పాపాలను విడిచిపెట్టాలి, పాపం నుండి తిరిగి దేవుని వైపు దేవుని వద్దకి రావాలి. ఇది రావాలి అంటే ఆ పశ్చాత్తాపాన్ని బట్టి మరి మార్పు చెంది పరిశుద్ధమైనటువంటి జీవితము మరి జీవించటమే ఆ ఇరుకు ద్వారం. మూడవదిగా క్రమశిక్షణతో కూడినటువంటి మార్గము, డిసిప్లైన్ అండ్ సెల్ఫ్ కంట్రోల్ అనేది ఆ యొక్క మార్గం. ఇరుకు ద్వారము అనేది మరి నియంత్రణలో కూడిన జీవితం. మన కోరికలను నియంత్రించాలి, మరి సెల్ఫ్ కంట్రోల్ మనల్ని మనం అదుపు చేసుకొని ఒక క్రమశిక్షణతో కూడినటువంటిదిగా ఉంటుంది. ఎలాగ పడితే అలాగా ఏ రోజుకి ఆ రోజు ఎట గాలి కొడితే అట్లాగా చిన్నర బిన్నరిగా ఒక పద్ధతి క్రమము అనేది లేకుండా మరి చూసుకోవటమే ఒక క్రమముతో కూడినటువంటిదిగా ఆ యొక్క ఇరుకు ద్వారం. అయితే మరి కొద్ది మంది మాత్రమే మరి ఎంచుకునేటువంటి మార్గము ఈ ఇరుకు మార్గం. చూజన్ బై ఫ్యూ. కొంతమంది దాన్ని ఎంచుకుంటారు. చాలామంది విశాల మార్గాన్ని ఎంచుకుంటారు, కానీ కొద్ది మంది మాత్రమే ఇరుకు ద్వారాన్ని ఎంచుకుంటారు. ఇది ప్రత్యేకమైనటువంటి అరుదైనటువంటి నిర్ణయము. ఎక్కువగా వాళ్ళు కష్టపడటానికి ఆ కండిషన్స్కి ఉండటానికి ఇష్టపడరు. అందుకని మరి యేసయ్య ద్వారం మాత్రమే మనకు ప్రవేశం. యేసు ప్రభు చెప్పి నేనే మార్గమును సత్యమును జీవమును, యోహాను సువార్త 14:6 ప్రకారంగా, యోహాను సువార్త 10:9 ప్రకారంగా నేనే ఆ ద్వారాన్ని, నా ద్వారా తప్ప ఓన్లీ త్రూ జీసస్ క్రైస్ట్ అనేది మనకు తెలియాలి. అది తెలిసినప్పుడు ఆ విశాలము ఎలాగ పడితే అలాగా ఏ యొక్క క్రమాలు, ఇతర పద్ధతులు, ఇతర డాక్టర్స్కి లోను కాకుండా మనం యేసయ్య మార్గమే మనకు ఇరుకు మార్గము అన్నట్లుగా అలాగ ఎంచుకొని ముందుకి సాగాలి.
అలాగనే మనం ముందుకు వెళ్ళినప్పుడు ఇరుకు మార్గము అనంటే పరీక్షలు మరియు బాధలు కొన్ని మనం పరీక్షించబడేటువంటివిగా ఉంటాయి. మరి ట్రయల్స్ అండ్ సఫరింగ్స్ అనేవి అందులో ఉంటాయి. కనుక మనకు ప్రతి విషయంలో కూడా ఆ పరిశుద్ధతలో, ఆ నీతిలో, ఆ యథార్థతలో తొట్టిల్లకుండా సక్రంగా నిలబడుతున్నామా, సరైనటువంటి రీతిలో నడుచుకుంటున్నామా అనేది ఎలాగ తెలుస్తుంది అంటే ఆ పరీక్షలు, ఆ శ్రమలు, ఆ బాధల గుండా అన్నీ కూడా సరిచేసుకొని సరిదిద్దుకొని ఉండేటట్లుగా ఇరుకు ద్వారము అంటే సవాల్తో కూడినటువంటి మరి బాధలు ఉంటాయి. కానీ దేవుడు మనతో ఉంటాడు అనే విషయాన్ని మనం మర్చిపోకూడదు. తర్వాత నిత్య జీవానికి దారిగా వే టు ఎటర్నల్ లైఫ్, ఈ యొక్క మరి ద్వారం గుండానే మనం నిత్య జీవము అనేది మనం కలిగి ఉండాలి, కలిగి ఉంటాము. మరి ఈ ద్వారము జీవానికి, పరలోక మరి జీవానికి దారి తీస్తుంది. ఇది దేవుని రాజ్యానికి ప్రవేశ ద్వారము. ఇది యేసు ప్రభువారు ఆయన చెప్పినటువంటి ద్వారము, మార్గము. ఇందులోకి రాకుండా, ఈ మార్గాన్ని ఎన్నుకోకుండా ఆ విశాల మార్గంలో ఉండి రక్షణ ఎట్లా వస్తుంది? రక్షణ కొంతమందేనా? అసలు రక్షణ అంటే ఏ విధంగా అనేది దేవునికి బయటగా ఉంటూ, దూరంగా ఉంటూ ఏదేదో మాట్లాడేస్తూ, ఏదేదో చెప్పేస్తూ ఉంటారు. అది కలవరముతో కూడినటువంటి, ఆందోళనతో కూడినటువంటి జీవితంలో సతమతమైపోతూ ఉంటారు. కనుక ఈ మార్గము అంటే ఏంటో, ఆ రక్షణ మార్గము అంటే ఏంటో అది తెలుసుకోవాలి. అది తెలుసుకోకుండా ఈ విధమైనటువంటి క్రమము అనేది కాకుండా ఒకవేళ మరి వేరే ఆలోచనలు, ఉద్దేశాలు మనుషులు అనుకున్నట్లుగా, వాళ్ళు ఏర్పరచుకున్నట్లుగా అనేది కాదు అనేది వాక్యము బహుతేటగా మనకు తెలియజేస్తుంది. కనుక రక్షణ మార్గము, క్రీస్తు మార్గము, శిలువ మార్గము, ఈ మార్గమే మనకు ఇరుకు ద్వారముగా నిత్య జీవానికి నడిపించేదిగా ఉన్నది అనేది మనకు అర్థం కావాలి. ఈ క్రమంలోనే యేసు ప్రభువారు బోధించినటువంటి బోధ, ఈ క్రమంలోనే మనము ప్రవేశించాలి. ఆ మార్గం గుండానే నిత్య జీవానికి మనమంతా కూడా చేర్చబడాలి. ఈ క్రమంలో మనం చూసినప్పుడు బైబిల్ చెప్పేటువంటి మాట ప్రకారంగా ఇరుకు ద్వారము కష్టమైనదైనా అది జీవానికి తీసుకువెళ్తుంది అనేది మనకు అర్థం కావాలి. హార్డ్ వే లీడ్స్ టు ట్రూ లైఫ్కి మనకి ద్వారము. రెండవదిగా విశాల మార్గము జనముతో నిండినది, కానీ ఇరుకు ద్వారము దేవునితో నిండినది అనేది మనకు అవగాహనకు రావాలి. బ్రాడ్వే హ్యాస్ పీపుల్, హార్డ్వే హ్యాస్ గాడ్ అనేది మనకు తెలియాలి. తర్వాత సులభముగా కనిపించే మార్గము ఎప్పుడు కూడా అది సత్యము కాదు. ఏ కష్టం లేదు, ఏ బాధ లేదు, ఎలాంటి ఇబ్బందులు లేవు, హ్యాపీగా సాగిపోతుంది, మంచి జరుగుబాటు. ఒకవేళ ఇబ్బంది అంటే వెంటనే ఇంకొక రూట్లోకి వెళ్ళటం అనేది కాదు అనేది మనకు ఈజీ ఈజ్ నాట్ ఆల్వేస్
రైట్ అనేది మనకు తెలియాలి. అలాగనే ఇరుకు ద్వారంలోనికి వెళ్ళేవాడు తన్ను తాను తగ్గించుకోవాలి. ఆ తగ్గింపులోనే మనము నడవటానికి, నిర్ణయం తీసుకోవటానికి, ప్రవేశించటానికి, అందులో ఉండటానికి ఈ టు ఎటర్నల్ ద నేరో గేట్ డెన్నీ యువర్ సెల్ఫ్ అనేది మనకు తెలియాలి. ఇలాగా మరి కష్టాన్ని ఎంచుకున్నవాడే కీర్తిని పొందుతాడు అన్నట్లుగా మనము మన జీవితాలలో ఎప్పుడు కూడా సుఖాన్ని, సుఖభోగాలు ఉన్న దాంట్లోనే అదే మరి మంచి మార్గమని, అదే లైఫ్ని ఎంజాయ్ చేసేటువంటిది కానీ ఎప్పుడు కూడా భావించకుండా ఈరోజు ఇరుకు మార్గం అంటే ఏంటో, విశాల మార్గం అంటే ఏంటో, అది ఎలాగ ప్రవేశించాలి, ఎందుకు ప్రవేశించాలి, ప్రవేశించడం ద్వారా మరి కలిగేటువంటి మేళ్ళేంటి, ప్రవేశించకపోతే ఆ ఇరుకు మార్గంలో కలిగే నష్టాలేంటో ఇవన్నీ కూడా దేవుడు మనకు బహుతేటగా తెలియచేస్తున్నారు. దేవుని మార్గము ఇరుకైనదైనా అది ఎప్పుడు కూడా సరైనటువంటి మార్గము మన జీవితానికి, మన యొక్క ఆత్మీయ స్థితికి. గాడ్స్ వే ఈజ్ నేరో బట్ ఆల్వేస్ రైట్. ఆ యొక్క వే అనేది రైట్ వే అనేది మనకు తెలియాలి. కనుక ఈ ఉదయకాలం మందు మరి మనము అక్కడ జరిగినటువంటి యేసు ప్రభుతో ఆ వ్యక్తి మాట్లాడినటువంటి సంభాషిస్తున్నప్పుడు ప్రభు తిరిగి అతనితో ఎలాగా మరి సంభాషించారు అనే విషయాన్ని మీద ఈరోజు మార్గం అంటే, ఇరుకు మార్గం అంటే ఏంటో మనం తెలుసుకోవటానికి ప్రభు ఉదయకాలం మందు ఆయన మాటల ద్వారా మనకు వివరించి బోధిస్తూ ఉండగా మనం ఈరోజు ఏ మార్గంలో ఉన్నాం, ఏ మార్గము ఎన్నుకుంటున్నాం, అది కరెక్టేనా, అది సరైనటువంటి ద్వారం అంటే ఏంటి, అవన్నీ కూడా ప్రభు తెలియచేశారు. ఈ మాటలను బట్టి మనము ఎన్నుకోవాల్సినటువంటి మార్గం ఏంటో వాక్యం ద్వారానే మనకు తెలియచేయబడ్డాయి. కనుక అలాగ తీర్మానం చేసుకొని అలాగ ప్రభు మరి తెలియచేసినటువంటి ఆ మార్గ ప్రవేశం కొరకు ప్రభు సన్నిధిలో సిద్ధపడటానికి, ముందుకు సాగటానికి దేవుని యొక్క సహాయము ప్రతి బిడ్డ కూడా అందించునుగాక. ఆమేన్. సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, సకల ఆశీర్వాదములకు కారణభూతుడా, మాకు మార్గమును, సత్యమును, జీవమును మీరే ప్రభు. మీ ద్వారా తప్ప ఎవరు కూడా తండ్రి యొద్దకు చేర్చబడలేరు చెప్పిన మాటను బట్టి ఈరోజు నేనే ద్వారము అని మీరు తెలియపరిచిన దాన్ని బట్టి ఆ మార్గంలోనే ప్రతి బిడ్డ నడవటానికి మీ సహాయం అందించండి. అనేక మంది సులభమైన, విశాలమైనటువంటి స్థలాల్ని, ప్రాంతాలని, మార్గాలను ఎన్నుకుంటూ తమను తాము మోసగుంచుకుంటూ ఇతరుల్ని మోసపరుస్తూ దేవుడినే మోసపరచాలి అన్నటువంటి తెలియనటువంటి అజ్ఞాన స్థితిలో ఉన్నటువంటి బిడ్డలను విడుదల కలిగించండి ప్రభు. బిడ్డలను అందరం కూడా తిరిగి విడిపించండి. నీ మార్గ ప్రవేశ భాగ్యాన్ని యేసుక్రీస్తు ద్వారా అనుగ్రహించమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పరమందు
తొట్టలినటువంటి తండ్రి ప్రేమ, ఆయన ప్రియకుమారుడైనటువంటి కృపా సత్య సంపూర్ణమైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క దివ్య కృప, పరిశుద్ధాత్మ యొక్క సహాయ సహకారాలు, ఆనంద సంతోషాలు ఈ మాటలు వింటూ అనుసరించటానికి, అనుసరణలోకి పెట్టుకోవటానికి ఇష్టపడుతున్న బిడ్డలకు, సకల పరిశుద్ధులకును ఆయన దాసులకును సదా తోడై నడిపించునుగాక. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి వృద్ధిపరచునుగాక. దైవాశీస్సులు మీకు కలుగునుగాక. ఆమేన్.